నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఈ నెల 21వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి. నంద్యాల మండలంలోని 9 గ్రామ పంచాయతీలకు పుష్కార్డులు, డస్ట్బిన్ల పంపిణీ. జగజ్జనని అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా దీపాలతో భక్తుల ప్రదక్షిణ. నంద్యాలలో విలేకరి దర్బార్ జాకీర్పై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం అమానుషమని, ఈ చర్యలను ఖండిస్తున్నామని పేర్కొన్న ఎస్డిపిఐ నేతలు. ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం, తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రయాణికులు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ప్రజాకవి యోగి వేమన జయంతి. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై ప్రత్యేక దృష్టి సారించి సమయపాలనతో పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రీఓపెన్ అయిన 250 దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి వెంటనే క్లియర్ చేయాలని సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. ఇంకా చూసుకోని దరఖాస్తులతో పాటు బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న 3017 దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. విఐపి గ్రీవెన్స్లను కూడా అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న సివిల్ సప్లై, ఏపీఎస్పీ డిసిఎల్, ఫారెస్ట్, పంచాయతీ తదితర శాఖల్లో ఉన్న ఆడిట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 138 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. వేమన పద్యాలు నేర్చుకోవడం ద్వారా నైతిక విలువలు అలవడతాయని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పేర్కొన్నారు. యోగి వేమన రచించిన పద్యాలు సమాజానికి నైతిక బోధనను అందించాయని, చిన్నతనం నుంచే వాటిని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని ఆమె అన్నారు. యోగి వేమన పద్యాలు సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాలను బలంగా ప్రతిపాదిస్తాయని తెలిపారు. మన సంస్కృతి వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వేమన పద్యాలు ఇప్పటికీ ప్రాధాన్యతను కోల్పోకుండా సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అధికారికంగా ఏడాది పొడవునా నిర్వహించాల్సిన జయంతి, వర్ధంతి వేడుకల జాబితాను ముందుగానే సిద్ధం చేసి జిల్లా అధికారులకు పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత నెలలో జరిగే జయంతి, వర్ధంతి కార్యక్రమాలపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా సమయపాలనతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ హాల్లో ఉండే జనరేషన్ అందరూ కూడా చిన్నప్పుడు వేమన శతకం పద్యాలు బాగా బైహార్ట్ చేసి అనర్గళంగా చెప్పిన వాళ్ళే చాలామంది ఉంటుంటారు. వారిని ఈరోజు గుర్తు చేసుకుని వేమన జయంతిని మనం చేస్తూ ఉన్నాము. అధికారికంగా గవర్నమెంట్ కూడా మనకి టోటల్ సంవత్సరంలో అధికారికంగా నిర్వర్తించాల్సిన జయంతి వేడుకలు కానీ, వర్ధంతి వేడుకలు కానీ వీటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసి సింగిల్ జియోలో పంపించారు. డిఆర్ఓ గారిని ఇప్పుడే అది మీకు షేర్ చేయమని చెప్తున్నాను. అన్ని గ్రూప్స్లో షేర్ చేస్తే ప్రతిసారి మీకు రిపీటెడ్గా రిమైండర్ ఇవ్వకుండా
ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఆ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేసేలా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. వెంటనే చెప్పడం కాదు, ఈవెన్ ప్రతి ఒక్క అధికారి కూడా అటెండ్ అవ్వాలి. కాబట్టి మీరు 1 వీక్ ప్రేయరే, 1 డే ఈ వీక్ ఫలానా జయంతి వేడుకలు ఉన్నాయని ముందుగానే తెలియపరచాల్సిన బాధ్యత ఉంది. ఈ నెల 21వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన అన్ని పరీక్ష సెంటర్లలో సీసీ కెమెరా పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ ఉంటుందని, వాటికి సంబంధించి మార్కులను ఏ రోజుకు ఆ రోజు అధ్యాపకులు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుండి నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు సంసిద్ధులై ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆయన కోరారు. రెగ్యులర్ మరియు ఒకేషనల్ ఇంటర్మీడియట్ మొదటి మరియు 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రతి కాలేజీలో కూడా, అంటే ఎగ్జామినేషన్ సెంటర్తో పాటు ప్రతి కాలేజీలో కూడా సీసీ కెమెరాలో సర్వైవల్లోనే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మరి ఈ నెల 21వ తారీఖు నాడు హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఎగ్జామినేషన్ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ 1 గంట తర్వాత నైబర్ కాలేజీ లెక్చరర్ల చేత వాల్యుయేషన్ చేయించి అదే రోజు సాయంత్రం 7 గంటల లోపల మార్కులను కూడా పోస్టింగ్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రీ ఫైనల్ 2 ఎగ్జామినేషన్ కూడా 21వ తారీఖు నుంచి జరుగుతూ ఉంది. మరి సెకండ్ ఇయర్ విద్యార్థులకు కంటిన్యూషన్గా 21వ తేదీ నుంచి మరి ఈ నెల 28వ తేదీ వరకు కూడా వాళ్ళకి జరుగుతుంది. అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 22వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. 21వ తేదీ జరగవలసినటువంటి ఎగ్జామినేషన్ 29 లేదా 30 తేదీల్లో ఈ ఎగ్జామినేషన్ మేము ప్రీ ఫైనల్ 2 ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయవలసినది ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంట్ ఎగ్జామినేషన్ కూడా ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జరుగుతుంది. సేమ్ ప్రాసెస్. ఈ ఎగ్జామినేషన్ కూడా వాల్యుయేషన్ అనేది నైబర్ కాలేజీ లెక్చరర్ల చేత వాల్యుయేషన్ చేసి అదే రోజు మార్కులను పోస్టింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 27వ తేదీ నుండి జరగవలసినటువంటి వొకేషనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కూడా పూర్తి ఏర్పాట్లను జిల్లా స్థాయిలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ మొదట 23 కళాశాలలకు మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 23 సెంటర్లలో కూడా మొదట 11 కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు మాత్రమే మొదట స్టార్ట్ అవుతుంది. తర్వాత 1వ తారీఖు నుంచి జనరల్ ప్రాక్టికల్తో పాటు వొకేషనల్ ప్రాక్టికల్ కూడా దాదాపుగా 13 కాలేజీల్లో సైమల్టేనియస్గా, అంటే వొకేషనల్తో పాటు అలాగే జనరల్ ప్రాక్టికల్ కూడా ఈ 13 కాలేజీలకు స్టార్ట్ అవుతుంది. అంటే జనరల్ ప్రాక్టికల్ వచ్చేసి 73 సెంటర్లు ఇవ్వడం జరిగింది. వొకేషనల్ అండ్ ప్రాక్టికల్ వచ్చేసి 23 సెంటర్లను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్ సబ్జెక్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ కూడా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఆ లెక్చరర్ చేత, ఎవరైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేత అపాయింట్మెంట్ అయినటువంటి ఎగ్జామినర్ చేతనే మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంతో పాటు పేపర్ వాల్యుయేషన్ కూడా చేయించి అదే రోజు మార్కులను కూడా ఆన్లైన్లో BI లాగిన్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను జిల్లా స్థాయిలో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. జరుగుతున్నటువంటి ఈ 73 సెంటర్లో కూడా ప్రతి ల్యాబొరేటరీస్ లో కూడా సీసీ కెమెరా సర్వైవల్లోనే ఇది జరుగుతుంది. వాల్యుయేషన్ కూడా సీసీ కెమెరా దగ్గరే కూర్చుంటాడు. అయితే వాల్యుయేషన్ మాత్రం సీక్రెట్ గా చేసి పోస్టింగ్ మాత్రం అందరి ముందర, అంటే పోస్టింగ్ చేసేటప్పుడు మాత్రం సీసీ కెమెరా అబ్జర్వేషన్ లో ఉండదు. ఓన్లీ వాల్యుయేషన్ మాత్రం సీసీ కెమెరా వాల్యుయేషన్ లో జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మరి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా గమనించవలసినది ఉంటుంది. అలాగే ఈ వచ్చే నెల 23వ తారీఖు నుండి మార్చి 23వ తారీఖు వరకు కూడా థియరీ ఎగ్జామినేషన్ అనేది కూడా మనం అన్ని జరపడానికి పూర్తి ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ థియరీ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ గా సీసీ కెమెరాల సర్వేబుల్లోనే మనం ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి విద్యార్థులు సకాలంలో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని చేరుకొని మరి పరీక్షలను పూర్తి స్థాయిలో మరి నిర్వహించేటువంటి ఈ జిల్లా స్థాయిలో నిర్వహించేటువంటి ఈ పరీక్షలను సంసిద్ధులై పరీక్షలు బాగా రాసి మరి జిల్లాకు మంచి ఉత్తీర్ణత శాతాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. నంద్యాల మండలంలోని 9 గ్రామ పంచాయతీలకు ఎంపీడీఓ సుగుణశ్రీ
పుష్కార్ట్లు, డస్ట్బిన్లు పంపిణీ చేయడం జరిగింది. గ్రామ కార్యదర్శులు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎంపీడీఓ సూచించారు. నంద్యాల మండలంలో 9 గ్రామ పంచాయతీలకు పుష్ కార్డ్స్ అండ్ బిన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా గ్రామ పంచాయతీలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. 9 పుష్ కార్డ్స్ అండ్ 36 బిన్స్. నంద్యాల పట్టణంలో వెలిసిన జగజ్జనని అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా గత రాత్రి ఆలయం ఆవరణంలో మహిళా భక్తులు దీపాలను తలపై ఏర్పాటు చేసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి పంచామృత అభిషేకం, సామూహిక కుంకుమార్చన, మహామంగళ హారతి ఇచ్చారు. ఓం నమో మహామృత్యుంజయాయ నమః. ఓం శ్రీ 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 జగజ్జననే నమః. ఓం శ్రీ శ్రీ సరస్వతి నమః. ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం బాలాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో బ్రహ్మదేవాయ. ఓం హరిహరాయ నమః. ఓం జగజ్జనని మాత. నంద్యాల పట్టణానికి చెందిన విలేకరి దర్బార్ జాకీర్ పై శనివారం రాత్రి కొందరు వ్యక్తులు దౌర్జన్యం, బెదిరింపులకు గురి చేయడం అమానుషమైన చర్యలని, ఈ చర్యలను ఎస్డిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుడు ఫాజిల్ దేశాయి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి విలేకరిపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ అధ్యక్షుడు మణిహారం హనీఫ్, నాయకులు మజీద్, మక్బుల్ హుసేన్, సులేమాన్, కరీముల్లా, శేక్షావలి, షరీఫ్, అఖ్తర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజు స్థానిక విలేకరి మరియు స్థానిక యూట్యూబ్ ఛానల్ నడిపే ఒక పత్రిక విలేకరి ఇంటి మీద రాత్రిపూట టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ ఇంటి మీద వారికి వ్యతిరేకంగా కథనాలు రాశారని, ఆ ఇంటి మీద పడి రాత్రిపూట దౌర్జన్యంగా దాడికి ప్రయత్నించడము, మరియు ఆ ఇంట్లో ఉన్న మహిళలు భయభ్రాంతికి గురయ్యి తర్వాత వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయడము, పోలీసులు అక్కడకు వచ్చేలోపే వీళ్ళందరూ పారిపోవడము మనందరికీ తెలిసిన విషయమే. ఈ జరిగిన సందర్భాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నంద్యాల, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి వారికి వ్యతిరేకంగా జర్నలిస్టులు కానీ విలేకరులు కానీ
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, వాళ్ళ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఏదో తప్పు చేసినట్లు విధంగా వారి మీద దాడులు చేయడము, వారి మీద అన్యాయపు కేసులు బుక్ చేయడము మనము చాలా రోజుల నుంచి చూస్తున్నాము. ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం. ముఖ్యంగా మన మైనార్టీ శాఖ మరియు న్యాయశాఖ మంత్రివర్యులైన ఎన్ఎండి ఫరూక్ గారి ఇలాకాలో ఇలా జరగడం చాలా బాధాకరం. ఇది ఆయనకు కూడా చాలా గర్హనీయమైన విషయము. ఎందుకంటే న్యాయశాఖ మంత్రి ఇలాకాలోనే ఈ విధంగా అర్ధరాత్రి పూట అన్యాయంగా వ్యవహరించడము న్యాయశాఖకి ఒక అపకీర్తి. ఆ వ్యక్తి ఏదైనా తప్పుడు కథనం వేసింటే లేదా తప్పుడు వార్తను ప్రచారం చేస్తుంటే మీకు హక్కు ఉంది, మీరు లీగల్ గా వెళ్ళండి. మీరు లీగల్ గా వెళ్ళి అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు మీకు తప్పు అనిపిస్తే. అంతేగాని ఈ విధంగా ఇంటి మీద మీద పడి ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఈ విధంగా దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు రావడం సహజం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా వారి మీద విమర్శలు రావడం సహజం. మీరు కూడా అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా ఎంతమంది మీద ఆరోపణలు చేయలేదు? మీరు కూడా ఎంతమంది మీద ఈ విధంగా వార్తలు నడపలేదు? అప్పుడేమో మీకు గుర్తు రాలేదా? ఇప్పుడు మీరు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఆ వ్యక్తి మీద మీరు ఏదన్నా ఉంటే మీరు పర్సనల్ గా తీసుకొని కేసులు నమోదు చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా దాడులకు పడడం తప్పు. మరీ ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ గారు నాకు తెలిసినంత వరకు ఇది ఆయనకు తెలిసి జరిగి ఉండకపోవచ్చు. మీకు తెలియకుండానే జరిగి ఉండొచ్చు. కానీ మీకు బాధ్యత ఉంది. మీరు ఒక మంత్రి, మరి స్థానిక ఎమ్మెల్యే, మీకు బాధ్యత ఉంది. అతను తప్పు చేసినా సరే మీరు ఇప్పటికీ బయటికి వచ్చి మీ తరపున ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. ఎవరైతే చేశారో విలేకరి మీద దాడి, ఇది తప్పు అని మీరు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. 2 రోజులు గడుస్తున్నా ఇంతవరకు మీరు బయటికి రాకుండా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే ఏమంటే దానికి అర్థమంటే మీరు కూడా దానికి సమర్థించినట్టే. ఇప్పటికైనా మీరు బయటికి వచ్చి ఆ దాడి ఎవరు చేసినా, అది టీడీపీ కార్యకర్త అయినా ఏ కార్యకర్త అయినా కూడా తప్పే. ఆ దాడి చేసిన వారిని మేము చట్టం ముందు ఉంచుతాము, వారి మీద కేసులు బుక్ చేస్తామనే హామీ ఎన్ఎండి ఫరూక్ గారు వెంటనే మీడియా సమావేశంలో పెట్టి ఇవ్వాలి. ఇది ఎవరు చేసినా కూడా ఈ దాడి గర్హనీయము. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. మరియు ఏదైనా ఉంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని ఈ విధంగా ఒకరినొకరు కొట్టుకోవడము, ఒకరి ఇంటి కొట్టడము చాలా తప్పు. పోలీసులు కూడా, ముఖ్యంగా మన ఎస్పీ గారు నంద్యాలలో ప్రశాంత వాతావరణం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. డ్రోన్లు పెట్టి పైనంతా ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎస్పీ గారికి కూడా మీ బాధ్యతగా ఇటువంటిది మరొకసారి పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఎస్పీ గారు ఎవరైతే ఆ విలేకరి ఇంటి మీద దాడి చేశారో వారి మీద కేసులు బుక్ చేసి, చట్టము అందరికీ సమానమే, చట్టము ప్రతిపక్షమైన మరియు అధికార పక్షమైన సమానం అనే విధంగా పోలీసులు దీనిలో చొరవ చూపాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము కోరుకుంటున్నాం. నేడు ఎస్డిపిఐ నంద్యాల నియోజకవర్గం మీడియా సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, మొన్న శనివారం మన ఎజాజ్ హుసేన్ గారు చెప్పినట్టు శనివారం రాత్రి 11:30 గంటలకు ఒక జర్నలిస్ట్ దర్బార్ జాకిర్ అనే ఆయన ఇంటి మీ దగ్గరికి కొందరు వ్యక్తులు వెళ్ళి గొడవలు సృష్టించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన పరిణామం. దీనికి ఎస్డిపిఐ తరపు నుంచి మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇది పక్కా అధికార దుర్వినియోగం. సదరు వ్యక్తి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన తప్పు చేసి ఉంటే, ఆయన పైన లీగల్గా తప్పుడు కథనాలు రాసింటే, ఆయన తప్పు చేసింటే ఆయనపై లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలైనా కానీ హక్కులు కానీ మీకు అందరికీ ఉన్నాయి. అలా చేయకుండా ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడడం చాలా దారుణమైన పరిణామం. దీనికి ఎస్డిపిఐ తరపు నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కూడా. జర్నలిజానికి మన భారతదేశ రాజ్యాంగం వాక్ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అనేది ప్రసాదించింది. అది జర్నలిజానికి గొప్ప ఆయుధం లాంటిది. అటువంటి ఆయుధం కూడా నేడు దుర్వినియోగం పాలవుతుంది. మనమందరం చూస్తూ ఉన్నాం. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం అనేది 4వ స్తంభం లాంటిది. అటువంటి 4వ స్తంభం కూలిపోకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్క జర్నలిస్టు బాధ్యత. సంక్రాంతి పండుగ సెలవులు ముగిశాయి. ఇక తమ గమ్యాలకు వెళ్లేందుకు ప్రయాణికులు
ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని తమ ఊర్లకు వెళ్లే బస్సు కోసం ఎదురుచూపులు చూస్తూ బస్ వచ్చిన వెంటనే సీట్ల కోసం అగచాట్లు పడుతున్నారు. ప్రయాణికులకు తగినన్ని బస్సులు లేకపోవడంతో ఎగబడి గుంపులుగా సీట్ల కోసం పరుగు తీస్తున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు పూర్తయ్యాయి. తమ ఊర్లకు వెళ్లేందుకు సరిపడా బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సుఖవంతమైన గమ్యస్థానాలకు చేరేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్నారు. అనుమానితులుగా బస్సులున్నారు, జాగ్రత్త. జేబు దొంగలున్నారు, జాగ్రత్త. ప్రయాణికులారా, బస్ స్టాండ్ ప్రాంగణంలో బస్సు రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో కానీ, మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ, బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు, సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, పర్సులు జాగ్రత్త. ప్రయాణికులారా, బస్ స్టాండ్ ప్రాంగణంలో మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి. దొంగలున్నారు, జాగ్రత్త. ఇది పోలీసు వారి హెచ్చరిక. సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ వస్తువులపై కూడా పురుషులు మరియు స్త్రీలలో కూడా దొంగలున్నారు, జాగ్రత్త. ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ, ప్రయాణికులలాగానే తిరుగుతూ, ప్రయాణికులలోనే కలిసిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అనుమానితులుగా బస్ స్టాండ్ ప్రయాణికులకు, ప్రజలకు పోలీసు మరియు ఆర్టీసీ వారి విజ్ఞప్తి. జేబు దొంగలున్నారు, జాగ్రత్త. జేబు దొంగలున్నారు, జాగ్రత్త. ప్రయాణికులారా, బస్ స్టాండ్ ప్రాంగణంలో బస్సు రాకపోతే సమయంలో కానీ, మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ ఏ మాత్రం దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరియు ఆర్టీసీ వారి జేబు దొంగలున్నారు, జాగ్రత్త. జేబు దొంగలున్నారు, జాగ్రత్త. ప్రయాణికులారా, బస్ స్టాండ్ ప్రాంగణంలో బస్సు రాకుండా ఎదురు చూస్తున్న సమయంలో కానీ జాగ్రత్త పరుచుకోండి. దొంగలున్నారు, జాగ్రత్త. ఇది పోలీసు వారి హెచ్చరిక. మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి. ఏ మాత్రం ఏమరపాటు తగదు. పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇవ్వకండి. బస్ స్టాండ్ ప్రాంగణంలో పురుషులు మరియు స్త్రీలలో కూడా దొంగలున్నారు, జాగ్రత్త. ప్రయాణికుల మాదిరిగానే ఇస్తూ, ప్రయాణికులు లాగానే కర్నూలు పోతున్నా సార్, గంట అయింది వచ్చి ఇల్లు బస్సు ఫుల్ ఉన్నాయి. పోవడం వెనక్కి రావడం అవుతుంది, పోయే లోపల ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి 4 బస్సులు వచ్చి 4 బస్సులు మిస్ అయినాయి. నేను నిలబడే గంట అయింది సార్. బస్సుల కోసం ఫ్రీ కాదు, నేను టికెట్ ఇచ్చే కదా, బస్సు కోసం నిలబడినా పోతానే ఫుల్ అయిపోతుంది అనమాట. ఎక్కడ వెళ్ళినా ఫుల్గానే ఉంది. చూడు అక్కడ చూడు ఎట్లుందో అసలు మొత్తం. బాగా లేదో చెప్పుకుంటాం, ఇంకా ఫ్రీ అన్నాక ఇంకా కుదరదు కదా. తక్కువనే ఉన్నాయి, సరిపోవట్లేదు. ఇంకా ఉన్నాయి కానీ సరిపోవట్లేదు. ఎక్స్ట్రా బస్సులు పెడితే ఉంటుంది, లేదంటే ఇంకా ఏం చేయాలి, ఎక్స్ట్రా బస్సులు పెడితేనే బెటర్. ఇంకా ఒకటే ఆప్షన్. దండుగండారా అంటున్నారేమా, అంతే. ఏం లేదు, బస్సులు ఖాళీ లేవా? లేవు నాన్న. అందుకే బస్సులు అయితే ఫుల్ స్టాండింగ్ పోతున్నాయి సార్. ప్రతి ఒక్క బండి స్టాండింగే. బస్సులు ఏమో భద్రంగా పోతున్నాయి, ఏమంటే బాగా ఫుల్ పోతున్నాయి సార్ బస్సులు. మాకు కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోయింది సార్ వ్యాపారం చేయాలనే. బాగా అయితే ఫుల్ పోతున్నాయి, ప్రతి ఒక్క బండి ఫుల్ పోతున్నాయి, స్టాండింగ్ వరకు పోతున్నాయి. కనీసం ఒక బండి వచ్చేసి
100 మంది 60, 70, 80 మంది దాకా పోతున్నారు సార్. బస్సులు ప్రతి ఒక్క బండి ఫుల్గా పోతుంది. బస్సులు పెంచితే ఇంకా బాగుంటాయి సార్. మాకు కూడా కొద్దిగా కష్టానికి బాగా చేస్తుంటే అందరూ ప్యాసింజర్లు కూడా బాగా జర్నీ బాగా చేస్తారు సార్. ప్రజాకవి యోగి వేమన జయంతిని పింగళ సూరణ నంద్యాల జిల్లా శాఖ గ్రంథాలయంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, సభ్యులు, సాహితీ మిత్రులు, భాషాభిమానులు, కవులు, రచయితలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రజాకవి వేమన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. వేమన 17వ శతాబ్ద కాలంలో చేసిన సాంఘిక సంస్కరణలు, సాహిత్య, సమాజానికి చేసిన అనేక దార్శనిక, ఆదర్శవంతమైన, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలను, వారి పద్య రచనలను ఈ సందర్భంగా సాహితీ స్రవంతి సభ్యులు వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు వేమన పద్యాలను వినిపించారు. కవులను, సాహితీవేత్తలను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. గ్రంథాలయ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 74వ జయంతి సందర్భంగా చిన్నారులు కూడా యోగి వేమనకు మరి పూలు సమర్పిస్తున్నారు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. యోగి వేమన ప్రజాకవి ఆటవిలది పద్యాలతో విద్యార్థులలో కానీ పెద్దల్లో కానీ నైతిక విలువలను చొప్పించినటువంటి సార్ రమణమూర్తి సార్ గారు, గురువర్యులు రమణమూర్తి గారు, ఇప్పుడు వేమన గారు మాజీ ప్రెసిడెంట్ గారు సార్ ఇప్పుడు రమేష్ గారి యొక్క ప్రార్థనా గీతంతో ఈనాటి వేమన సామాజికవేత్త, సంఘ సంస్కర్త. ఆయన జయంతిని ఈరోజు సాహితీ స్రవంతి ఆధ్వర్యం జరుపుతున్నాం. వేమన సమాజాన్ని దార్శనికతతో దూరదృష్టితో దర్శించిన వాడు. ఆనాటి 17వ శతాబ్దంలో ఉన్నటువంటి అనేక సామాజిక రుగ్మతలు, కులము, గోత్రాలు, అట్లే కుళ్ళు, విద్య, వీటన్నింటి మీద పోరాడినవాడు. తన యొక్క సాహిత్యంతో పామరులకు కూడా అర్థమయ్యే భాషలో నిలబడినవాడు. అయితే ఆయన ఆ రోజు 17వ శతాబ్దంలో చెప్పిన మాటలను ఇప్పటికి కూడా వర్తిస్తున్నాయి. ఇప్పటికీ సమాజం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి అయింది తప్ప ఇప్పటికీ కుళ్ళు కానీ, కులము కానీ, జాతి విద్వేషాలు కానీ ఇవన్నీ మన ముందు ఉంటున్నాయి. ఆ రోజు ఆయన చెప్పాడు, సమాజంలో డబ్బు కలిగిన వారి దగ్గర అధికారం ఉంటుంది, అధికారం ఉండే వాళ్ళందరూ కూడా కింద 90% ప్రజలను అణగదొక్కుతుంటారని చెప్పాడు. ఇవన్నీ ఇప్పటికీ వాస్తవాలుగా ఉన్నాయి. మనం ఆనాటి సమాజంలో ఉండేటువంటి పరిస్థితి అంతా గమనిస్తే, ఈనాటి సమాజానికి మనం గమనిస్తే ఇప్పటికి కూడా పెద్ద అంతరాలు కనపడడం లేదు. విగ్రహారాధన వ్యతిరేకించాడు, విగ్రహారాధన ఎక్కువైంది. శాస్త్ర సాంకేతిక ముందుకు పోవాలన్నాడు, ముందుకు పోతూనే మూఢభక్తిని పెంచే పరిస్థితి పెరిగింది. ఆ రోజు మనం గమనించినట్లయితే సమాజంలో మంచి చెడ్డరు ఎంచి చూడగా మంచినైతే మాలనవుతున్న ఎట్లన్నాడు గురిజాడ. ఆ రోజు కూడా ఆయన సద్గుణవంతుడు, దుర్జనుడు. ఆ రోజు సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో కూడా చెప్పాడు, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ దుస్తుల జాడ వేరు అన్నాడు. ప్రజాకవులు తెలుగు సాహిత్యంలో 3 ఉన్నారండి. మొదటివాడు తిక్కన సోమాజి అయితే, రెండవ వాడు వేమన, 3వ స్థానాన్ని గురజాడని కొంతమంది, శ్రీశ్రీని కొంతమంది చెప్పడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి భాషలో కవిత్వం చెప్పినటువంటి వాడే ప్రజాకవి. సంఘంలో ఉండేటటువంటి కుళ్ళునంతా కూడా అతడు పైకి తీసి పారవేయడం జరిగింది. మొట్టమొదటి దశలో అతడు శృంగారంలో మునిగి తేలిన తర్వాత వేదాంతిగా ఒక గుహలో కూర్చున్నాడు. అయినా అతనికి అనుయాయులు ఎంతమందో రావడం జరిగింది. అతడు చెప్పినటువంటి విశ్వదాభిరామ విదురవేమ అనేటటువంటి మకుటానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో పింగళి సూరణ శాఖ గ్రంథాలయంలో మనం ప్రజాకవి వేమన జయంతిని ఇక్కడ మనం అందరం కూడా కలిసి నిర్వహించుకుంటూ ఉన్నాం. వేమన ఒక దార్శనికుడు. ఆయన సాహిత్యం అంతా కూడా, ఆయన కవిత్వం అంతా కూడా ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలిస్తూ ఉంటుంది. ఆయన కవిత్వాన్ని మనం చూసినట్లయితే ఆయన కవిత్వంలో ఒక తిరుగుబాటు ధోరణి కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి అంధ విశ్వాసాల పైన ఆయన కొరడా జులిపించినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆయన కవిత్వంలో ఒక
సంఘ సంస్కరణ భావాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయనలో ఒక మానవతావాది కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఇంత గొప్ప వేమనని కొంతకాలం పాటు మనం కవిగా గుర్తించినటువంటి దౌర్భాగ్యం మన తెలుగు సాహిత్యానికి ఉంది. మనకి వేమన అంటేనే గుర్తొచ్చేటువంటిది సిపి బ్రౌన్. ఆయన ద్వారా తెలుగు సాహిత్యానికి మనకు వేమన పరిచయం కావడం, తర్వాత తెలుగు సాహిత్యకారులు కూడా ఆయనని కవిగా గుర్తించకుండా ఆ తెలుగు సాహిత్య చరిత్రలలో ఆయనకి స్థానం లేకుండా చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు అయితేనేమి, తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వాళ్ళ యొక్క విమర్శకుల కృషి వల్ల వేమన గారు ఈ రోజు ఒక ప్రజా కవిగా, తిరుగుబాటు కవిగా, ఒక సంఘ సంస్కరణ కోరేటువంటి కవిగా మనందరి చేత గుర్తించబడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన సాహిత్యం ఇప్పటికీ కూడా కాలాతీతమైనటువంటిది. ఆయన సాహిత్యం ఈనాటికి కూడా ఆయన సాహిత్యం సమాజానికి చాలా అవసరం ఉంది. సమాజంలో నెలకొన్నటువంటి అనేక సమస్యల పైన తన కవితలతోటి, తన వాగ్దాటితోటి మనకి ఒక దిశానిర్దేశం అనేటువంటి చేయడం జరిగింది. ఆ మహనీయుని మనం ఈరోజు స్మరించుకోవడం, ఈ సాహిత్య స్రవంతి తరపున స్మరించుకోవడం సంతోషకరమైనటువంటిది. గౌరవనీయులైన పెద్దలకు నా నమస్కారములు. నా పేరు బ్లెస్సినా. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను వేమన పద్యం చెప్పబోతున్నాను. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినులవేమా. భావం: నిర్మలమైన మనసుతో చేయని ఆచరణల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. వంట చేసుకుని కుండను తోమకనే వంట చేసిన పదార్థము తినటకు మంచిది కాదు కదా. అలాగే నిశ్చలమైన మనసుతో చేయని శివ పూజల వలన ఎలాంటి పుణ్యము లభించదు. ధన్యవాదములు. అందరికీ నమస్కారము. నా పేరు అఫీఫా. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఒక వేమన పద్యం చెప్పబోతున్నాను. ఉప్పు కప్పు రంబు నొక్క బోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరయా, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, ఉప్పు కర్పూరము చూడడానికి ఒకే విధముగా ఉంటాయి, కానీ వాటి రుచులు మరియు గుణములు వేరువేరుగా ఉంటాయి. అలాగే మనుషులందరూ ఒకే విధముగా ఉంటారు, కానీ వారి గుణములలో మార్పు ఉంటుంది. ధన్యవాదములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఈ నెల 21వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి. నంద్యాల మండలంలోని 9 గ్రామ పంచాయతీలకు పుష్కార్డులు, డస్ట్బిన్ల పంపిణీ. జగజ్జనని అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా దీపాలతో భక్తుల ప్రదక్షిణ. నంద్యాలలో విలేకరి దర్బార్ జాకీర్ పై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం అమానుషమని, ఈ చర్యలను ఖండిస్తున్నామని పేర్కొన్న ఎస్డిపిఐ నేతలు. ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం, తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రయాణికులు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ప్రజాకవి యోగి వేమన జయంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.